ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఉదయమున ఎలా ఉన్నారు? సంతోషముగా ఆనందముగా ఉన్నారా? ఈ దినము మీకు ఆశీర్వాదముగా ఉండునని విశ్వసించుచున్నారా? ఈ దినము దేవుడు మీకు అద్భుతం చేయబోవుచున్నాడని విశ్వసించుచున్నారా? ఇది మీకు ఒక అద్భుతమైన దినము, విశ్వసించుడి. ఈ దినం మీ జీవితంలో అద్భుతం జరుగును. మీరు ఏ కార్యం కొరకు మొరపెట్టుచున్నారో అందులో అద్భుతం జరుగును. ఎందుకంటే యేసు అద్భుతమైన వారు. మీరాయనతో నడిస్తే ప్రతిదినం మన జీవితంలో అద్భుతం జరుగుట చూడగలరు. దానికేం చెయ్యాలో తెలుసా? 62వ కీర్తన 8వ వచనములో దేవుని వాక్కు చెబుతున్నది, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మికయుంచుడి, ఆయన సన్నిధిని నీ హృదయమున కుమ్మరించుడి. 2 కార్యములు. మొదట అన్ని కాలములయందు ఆయన్ని నమ్మాలి. దేవుడే నా నమ్మకము. ఏ పరిస్థితుల్లోనూ నేను ఆయన్ని నమ్ముచున్నాను. ఒకవేళ నేను భయపడినట్లు అంతే అన్న పరిస్థితుల్లో ఉండవచ్చు. అయితే నేను యేసుని నమ్ముచున్నాను. ఈ కాలములో, ఇబ్బందికరమైన కాలములో, ఉపద్రవ కాలములోను, పోరాట కాలములోను ప్రభువుని నమ్మండి. ఆ నమ్మకమును విడిచిపెట్టకండి. కొన్ని సందర్భాల్లో నేను నమ్మినదేదీ కూడా జరగలేదు, నేను నమ్మి ఉన్నాను, అయితే అలాంటి కార్యములు జరగనే లేదు. దానికి ఆపోజిట్గా జరుగుచున్నవి, వ్యతిరేకంగా జరుగుచున్నవి అని అనుకున్నప్పుడు నీరసం కలుగుతుంది. అయితే ఈ కాలములో కూడా మీరు ఆయన్ని నమ్మాలి. అన్ని కాలములలో, ఇబ్బందికరమైన కాలంలోనైనా, ఇక్కట్టైన కాలములోనైనా, ఇక జరగదు అన్న పరిస్థితి కలిగినను సరే, ఆ కాలంలో కూడా ప్రభువుని నమ్మండి. దేవా, కార్యము సమీపించింది, అయితే నమ్మునట్లుగా జరుగునని తెలియడం లేదు, అయినను మిమ్మును నమ్ముచున్నాను, మీరు నాకు అద్భుతం చెయ్యగలరు అని చెప్పి చూడండి. హృదయంలో గొప్ప సంతోషం కలుగును. 2వది, మీ హృదయమును ఆయన సన్నిధిలో కుమ్మరించుడి. అదేమనగా నీళ్లను కుమ్మరించుట అని చెబుతారు కదా. ఒక పాత్రలో ఒక ద్రవము ఉన్నట్లయితే కుమ్మరించుడి అని అంటే బోర్లించుట. అలాగే మీ హృదయం అన్నది ఒక పాత్ర. అందులో అనేకమైనవి చేరుతాయి. దిగులు చేరుతుంది, భయం చేరుతుంది, నీరసం చేరుతుంది, కోపంతో రగిలిపోవుట లాంటివన్నీ కూడా హృదయం అనే పాత్రలో చేరుతాయి. కొన్నిసార్లు మీరు బాగా ఉంటే సంతోషము, ఆనందము, మహానందము, సమాధానము అవి కూడా హృదయంలో కలుగును కదా. అయితే ఇలా బాధించే విషయాలున్నాయి కదా, భయము, కలవరము, నీరసము, ద్వేషము, చేదు, ఇవన్నీ లోపల ఉన్నవి కదా. పరిస్థితులను బట్టి హృదయమును కుమ్మరించి దేవుని యొద్దకు వెళ్ళి, నేను నమ్మలేకపోతున్నాను, నాకు భయంగా ఉంది, నాకు నీరసంగా ఉంది, నేను ఈ కార్యమును అనుకుంటుంటే కలవరముగా ఉన్నది, నిద్ర రానంటున్నది, నింద అవమానముగా ఉంటుంది. హృదయమును కుమ్మరించాలి. హన్నా అనే ఒక స్త్రీ పిల్లలు లేనందున నింద. ఆమె దైవ సమూహమునకు వెళ్ళినప్పుడు చాలాసేపు ఏడ్చి ఏడ్చి ప్రార్థించినది. దాన్ని వినుచున్న సేవకుడు అడిగాడు, నువ్వెందుకింతసేపు ప్రార్థించుచున్నావు? త్రాగినావా అని అడిగారు. లేదు, నేను మనోదుఃఖము గలదాన్ని, నా హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించి తిని అని చెప్పింది. హృదయమును కుమ్మరించుట. మీ హృదయంలో ఉన్న భారము, కష్టము, ప్రశ్నలన్నింటినీ దేవుని సన్నిధిలో కుమ్మరించుడి, అద్భుతం జరుగును. అందువలన ఆయన్ని నమ్మండి. ఆయన సమూహంలో హృదయమును కుమ్మరించుడి. మీ హృదయంలో ఏమీ ఉండకూడదు. ఒక విచారము, నీరసము, కలత, భయము అన్నిటినీ మీరు కుమ్మరించుడి. అద్భుతం జరుగుట మీరు చూచెదరు. సరేనా? ఇప్పుడు చెప్తారా, దేవా, నేను మిమ్మును నమ్ముచున్నాను, నా హృదయమును మీ సమూహంలో కుమ్మరించెదనని చెబుతారా? దేవా, నేను ఏ పరిస్థితుల్లోనైనా మిమ్మును నమ్ముచున్నాను, నా హృదయంలో వాటినన్నిటినీ మీ సమూహంలో కుమ్మరిస్తున్నాను, మీరు నాకు అద్భుతం చేయుదురని విశ్వసిస్తున్నాను. ఈ దినం అద్భుతమును ఎదురు చూస్తున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.